Welcome to Breadspark YouTube channel. Today we are discussing about the mock test 2 on total syllabus అన్నమాట. Core వచ్చేసి 70 marks కు general వచ్చేసి 30 marks. Okay. Question number 1. A planar network has 10 nodes and 17 branches. The number of independent loop equations and tree branches are respectively. ఇక్కడ branches ఇచ్చాడు, nodes ఇచ్చాడు, tree branches and ఇండిపెండెంట్ లూప్ ఈక్వేషన్స్ కనుక్కోమన్నాడు. జనరల్గా మనకి ఫార్ములా ఏంటంటే ట్రీ బ్రాంచెస్ కనుక్కోవాలంటే n-1 ఇస్ ది ఫార్ములా. ఇక్కడ వచ్చేసి n వచ్చేసి నోట్స్ ఈక్వల్స్ 10 ఇచ్చాడు కాబట్టి 10-1 ఈక్వల్ టు 9. 9 వచ్చేసి ట్రీ బ్రాంచెస్ అన్నమాట. అలాగే వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ లూప్ ఈక్వేషన్స్ అన్నమాట. ఇండిపెండెంట్ లూప్ ఈక్వేషన్స్ అన్నా లింక్స్ అన్నా ఒకటే. హియర్ l ఈజ్ ఈక్వల్ టు ది b మైనస్ n+1 ఇస్ ది ఫార్ములా. b ఈజ్ ఈక్వల్ టు 17 ఇచ్చారు, n ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చారు. 17 మైనస్ 10+1 is equal to 8 వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిల్లో A is the answer. Next question number 2. An initially uncharged 0.5 farads capacitor is excited by a current source I of t is equal to 4 into t for t greater than 0. The energy stored in the capacitor at t is equal to 2 seconds is జనరల్గా మనం వచ్చేసి ఒక కెపాసిటర్లో ఎనర్జీ స్టోర్డ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. క్యాలిక్యులేట్ చేయాలన్న ఫార్ములా అంటే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు హాఫ్ సివి స్క్వేర్లో వి ఇవ్వలేదు, ప్రాబ్లంలో వచ్చేసి ఐ ఇచ్చారు, అలాగే వచ్చేసి సి ఇచ్చారన్నమాట. మనం ఐ కనుక్కోవాలి. ఫస్ట్ కెపాసిటర్ వచ్చేసి అన్చార్జ్డ్, ఫస్ట్ నార్మల్ కండిషన్లో వచ్చేసి 0.5 ఫారడ్స్ ఉంది. దాని తర్వాత వచ్చేసి ఎగ్జైటెడ్ మీన్స్ సప్లై ఇచ్చారన్నమాట. సప్లై ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చారు, ఐ ఆఫ్ టీ ఈక్వల్ 4 into t amps ఇచ్చారన్నమాట. అప్పుడు టీ ఈక్వల్ గ్రేటర్ దాన్ 0. దాని తర్వాత వచ్చేసి టీ ఈక్వల్ 2 seconds ఉన్నప్పుడు ఛార్జింగ్ ఎనర్జీ కనుక్కోమంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వి ఆఫ్ టీ కనుక్కోవాలంటే 1/c ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t into dt ఈజ్ ద ఫార్ములా అనమాట. ఐ ఆఫ్ టీ ఇంటూ dt అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఐ ఆఫ్ టీ వాల్యూ తెలుసు, ఇంటిగ్రల్ వాల్యూస్ 0 to 2 తెలుసు, అలాగే సి వాల్యూ తెలుసు అన్నమాట. 1/c ఇజ్ ఈక్వల్ టు 1/0.5 ఇంటిగ్రల్ ఆఫ్ ఐ ఆఫ్ టీ వచ్చేసి 4t ఇచ్చారు, మనకు లిమిట్స్ వచ్చేసి 0 to 2 ఇచ్చారు ఇంటూ డిటి. ఇక మనం ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఫైనల్గా వాల్యూ వచ్చేసి 16 వస్తుంది. ఈ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్ అనమాట. ఇక్కడ వచ్చి హాఫ్ సి వాల్యూ వచ్చేసి 0.5, వి వచ్చేసి 16 స్క్వేర్ అన్నమాట. ఫైనల్ క్యాలిక్యులేట్ చేస్తే 64 జౌల్స్ వస్తుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ R is equal 4 ohms, L is equal 1 Henry, C is equal 0.25 farads అన్నమాట. The critical damping, the circuit damping condition is, జనరల్గా మనము సర్క్యూట్ యొక్క డాంపింగ్ కండిషన్ కనుక్కోవాలంటే ఇచ్చిన వాల్యూస్తో ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ది ఒమేగా నాట్ స్క్వేర్. అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ బట్టి అది ఓవర్ డాంపింగ్ అండర్ డాంపింగ్ అని డిసైడ్ చేస్తారు. రెండు ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ది ఒమేగా నాట్ స్క్వేర్ అయితే అప్పుడు వచ్చేసి అది క్రిటికల్ డాంపింగ్ అని, ఆల్ఫా స్క్వేర్ గ్రేటర్ దాన్ ఒమేగా నాట్ స్క్వేర్ అయితే ఓవర్ డాంపింగ్ అని, ఆల్ఫా స్క్వేర్ లెస్ దాన్ ఒమేగా నాట్ స్క్వేర్ అయితే దాని వచ్చేసి అండర్ డాంపింగ్ అంటారు అన్నమాట. ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఏంటంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ది r/2l అన్నమాట. మన ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r/2l హోల్ స్క్వేర్ అన్నమాట. అలాగే ఒమేగా నాట్ అంటే వచ్చేసి 1/LC అనమాట. ఓకే. ఈ రెండు కండిషన్ చూస్తాం అన్నమాట. రెండింటి వాల్యూస్ ఈక్వలా కాదా, లేకుంటే గ్రేటర్ దానా లెస్ దానా అని చూస్తాం. చూసిన తర్వాత మనము ఆ సర్క్యూట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. వచ్చిన వాల్యూస్ బట్టి క్రిటికల్ డాంపింగ్, అండర్ డాంపింగ్, ఓవర్ డాంపింగ్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. In a balanced three-phase system, 2 wattmeters are used to measure input power. If one wattmeter reads 0 and other reads positive, the load power factor is. జనరల్గా ఈ విధంగా వచ్చినప్పుడు మనము ఆల్రెడీ కొన్ని మెమరీ ట్రిక్స్ గుర్తుపెట్టుకున్నాం అన్నమాట. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే ఈక్వల్గా ఉంటాయని, దానికి ఆపోజిట్ అయితే ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైన్తో ఉంటాయని, అలాగే వచ్చేసి మధ్యలో 0.5 పవర్ ఫ్యాక్టర్ దగ్గర వచ్చి ఒకటి 0 ఉంటుంది, ఇంకోటి వచ్చేసి పాజిటివ్ ఉంటుంది అని చెప్పామన్నమాట. ఆ విధంగా మనకు మెమరీ ట్రిక్స్ గుర్తుంటే మనం ఈజీగా 0.5 పెట్టేయచ్చు. అలా కాకుండా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే tan pi is equal to √3 W1 minus W2 divided by W1 plus W2 అని మనకు ఒక ఫార్ములా ఉంది.
ఆ ఫార్ములాలో tan పై వాల్యూ వచ్చేసి మనము ఇచ్చిన ఏబిసిడి ఆప్షన్స్ లో ఉండే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఫైనల్ గా ఒకటి 0 వస్తుంది, ఇంకోటి వచ్చేసి పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. Z21 0.5 ohms ఇచ్చారు. ద పారామీటర్ Y21 ఆఫ్ ఇట్స్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ కనుక్కున్నారు అనమాట. ఇక్కడ Z పారామీటర్స్ ఇచ్చి అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ లో Y21 కనుక్కోమని చెప్పారు. జనరల్గా మనకు అలాంటి వాటిలో ఫార్ములా ఏంటంటే Y21 కనుక్కోవాలంటే మైనస్ ఆఫ్ Z21 డివైడెడ్ బై డెల్టా జెడ్ అనమాట. ఇక్కడ డెల్టా జెడ్ ఫార్మ్ కనుక్కోవాలనుకుంటే Z11 Z22 మైనస్ Z12 ఇంటూ Z21 అనే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో మనం ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేసి మనం Z21 మైనస్ ఆఫ్ Z21 బై డెల్టా జెడ్ వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు మైనస్ 0.04 మూవ్ వస్తుంది అనమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. ఏ వోల్టేజ్ V of t is equal 100 sin 314t plus 30 sin 942t volts అనమాట ఈజ్ అప్లైడ్ అక్రాస్ ఎ సిరీస్ బ్రాంచ్ ఆఫ్ consist of R is equal to 10 ohms and L is equal to 31.84 millihenries. That is equal to ఇక్కడ మళ్ళీ ఎక్సెల్ వాల్యూ ఇచ్చారు. ఎక్సెల్ is equal to 10 ohms ఇచ్చారు. ద టోటల్ RMS కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్. ఇంతమంది మాక్ టెస్ట్ 1లో వచ్చేసి మనకు వోల్టేజ్ ఇచ్చేసి ఫస్ట్ హార్మోనిక్ థర్డ్ హార్మోనిక్ వచ్చేసి డైరెక్ట్గా ఆర్ఎంఎస్ వోల్టేజ్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ అనుకోమన్నారు. అప్పుడు ఏం చేస్తామంటే మ్యాక్సిమం వాల్యూ డివైడ్ బై రూట్ వేసి క్యాలిక్యులేట్ చేసాము. దాని తర్వాత వచ్చేసి థర్డ్ హార్మోనిక్ అట్నే క్యాలిక్యులేట్ చేసాము. రెండింటి వచ్చేసి స్క్వేర్ రూట్ కనుక్కున్నమాట. అప్పుడు రిజల్టెంట్ ఆర్ఎంఎస్ వాల్యూ యొక్క వోల్టేజ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ ఇచ్చేసి రెసిస్టెన్స్ ఇచ్చి ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం ఏమడిగాడు కరెంట్స్ అడిగామన్నమాట. జనరల్గా మనం కరెంట్ కనుక్కుంటే I = V by Z ఈజ్ ఫార్ములా. ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా వచ్చేసి ఫస్ట్ హార్మోనిక్లో జెడ్ కనుక్కోవాలి. R + JX ఫార్ములా రాస్తే 10 + J10 వస్తుంది. దానికి జెడ్ వాల్యూ కనుక్కోవాలంటే 10² + 10² అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేస్తే మనకు వచ్చేసి 14.14 వస్తుంది అన్నమాట. ఓకే, అది జెడ్ వాల్యూ అన్నమాట. మనకు ఫస్ట్ ఫ్రీక్వెన్సీలో వచ్చేసి కరెంట్ కనుక్కోవాలనుకుంటే ఇచ్చిన V మ్యాక్సిమం డివైడెడ్ బై జెడ్ వాల్యూ వేయాలన్నమాట. ఈ ఫస్ట్ దాంట్లో వచ్చేసి V మ్యాక్సిమం వచ్చేసి 100, జెడ్ వాల్యూ వచ్చేసి మనకు 14.14 వచ్చింది అనమాట. రెండు క్యాలిక్యులేట్ చేస్తే మనకు 7.07 amps వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్రీక్వెన్సీలో మ్యాక్సిమం వాల్యూ. మనకు ఆర్ఎంఎస్ వాల్యూ కావాలంటే I maximum బై √2 అనమాట. అలా చేస్తే మనకు ఫస్ట్ ఫ్రీక్వెన్సీలో ఫస్ట్ హార్మోనిక్లో 5 amps వచ్చింది అనమాట. అలాగే థర్డ్ హార్మోనిక్లో కనుక్కోవాలనుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఎక్సెల్ వాల్యూ వచ్చేసి 10 ohms ఇచ్చారు. కానీ థర్డ్ హార్మోనిక్ కాబట్టి 3 times అవుతుంది అన్నమాట. అంటే 3 × 10 = 30 ohms అవుతుంది. మనకు Z3 కావాలంటే R + JX3 అనమాట. ఇక్కడ వచ్చేసి R వాల్యూ వచ్చేసి 10 ప్లస్ J3 వాల్యూ వచ్చేసి 30 వచ్చింది అనమాట. దాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ చేస్తే R² + JX² వేస్తే 10² వచ్చేసి 100 + 30² వచ్చేసి 900 అనమాట. అంటే దాని వాల్యూ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 1000 = 31.6 వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇది Z3 వాల్యూ అనమాట. థర్డ్ హార్మోనిక్లో మ్యాక్సిమం వాల్యూ ఇచ్చారు. అది ఎంత అంటే 30 volts ఇచ్చారు, 30 ఇచ్చారన్నమాట. ఈ మ్యాక్సిమం వచ్చేసి మనము I3లో మ్యాక్సిమం వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలంటే అక్కడ ఇచ్చిన V3 డివైడ్ బై Z3 వాల్యూ అనమాట. దట్ ఈస్ 30/31.6 వేస్తే మనకు 0.95 amps వస్తుంది. ఇది మ్యాక్సిమం వాల్యూ. మనకు థర్డ్ హార్మోనిక్లో ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవాలంటే వచ్చిన వాల్యూ డివైడెడ్ బై √2 వేస్తే మనకు 0.67 వస్తుంది. ఈ వచ్చిన దానికి మనకు టోటల్ రిజల్టెంట్ కనుక్కోవాలి కాబట్టి ఈ ఫస్ట్ హార్మోనిక్లో వచ్చిన ఆర్ఎంఎస్ కరెంట్ను థర్డ్ హార్మోనిక్లో వచ్చిన ఆర్ఎంఎస్ కరెంట్ను రెండింటిని రిజల్టెంట్ కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ హార్మోనిక్లో వచ్చిన ఆర్ఎంఎస్ కరెంట్ స్క్వేర్ ప్లస్ థర్డ్ హార్మోనిక్లో వచ్చిన కరెంట్ ఆర్ఎంఎస్ కరెంట్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 5.05 amps వస్తుంది అనమాట. ఇచ్చిన వాటిలో C is the answer. Number 8. Two coupled coils with L1 = 0.4 henries, L2 = 0.9 henries have a coupling coefficient K = 0.5. The equivalent inductance when connected in series aiding is. సిరీస్లో రెండు L1 L2 కనెక్ట్ చేసినప్పుడు కప్లింగ్ కెపాసిటీ వచ్చేసరి కప్లింగ్ కోఎఫిషియంట్ ఇచ్చారు. మ్యూచువల్ ఇండక్టెన్స్ కనుక్కోమన్నమాట. జనరల్గా మనకు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటంటే K × √L1 L2 అనమాట. మనకు ఇచ్చిన వాల్యూస్ డైరెక్ట్గా ఫస్ట్ సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి M వాల్యూ వస్తుంది అన్నమాట.
వచ్చిన తర్వాత ఈక్వల్ ఇండక్టెన్స్ కనుక్కోమన్నారు. ఈక్వల్ ఇండక్టెన్స్ కనుక్కోవాలంటే మనకు L1 ప్లస్ L2 ప్లస్ 2M అనమాట. ఇది ఎప్పుడు సిరీస్ హెడింగ్లో. అదే ఒకవేళ అలా కాకుండా ప్యారలల్ హెడింగ్లో వచ్చేసి L1 ప్లస్ L2 మైనస్ 2 అనమాట, మైనస్ 2M. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు L1 వాల్యూ తెలుసు, L2 వాల్యూ తెలుసు, M వాల్యూ తెలుసు. మనం సబ్మిట్ చేస్తే మనకు 1.9 హెన్రీస్ వస్తుంది. ఓకే, ఇచ్చిన వాటిల్లో B is the answer. Question 9. A parallel RLC resonance circuit has a R is equal to 10 kilo ohms, L is equal to 10 millihenries and C is equal to 0.1 microfarads అన్నమాట. ద క్వాలిటీ ఫ్యాక్టర్ అండ్ బ్యాండ్ విడ్త్ కనుక్కోమన్నారు. జనరల్గా వచ్చేసి మనం బ్యాండ్ విడ్త్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే ఒమేగా నాట్ ఈజ్ ఈక్వల్ టు ది 1/√LC అనమాట. మనకు ఎల్ వాల్యూ ఇచ్చారు, సి వాల్యూ ఇచ్చారు. మనము ఒమేగా నాట్ కనుక్కుంటే ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి 31,622.77 రేడియన్స్ వస్తుందన్నమాట. అలాగే వచ్చేసి క్యూ వాల్యూ కనుక్కున్నారు, క్వాలిటీ ఫ్యాక్టర్. క్వాలిటీ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ C/L అన్నమాట ఫార్ములా. మనకు ఇచ్చిన వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చేసి 31.62 వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం అలాగే బ్యాండ్ విడ్త్ అడిగారు, మనం ఒమేగా నాట్ కనుక్కున్నాము. బ్యాండ్ విడ్త్ కావాలంటే ఒమేగా నాట్ డివైడ్ బై క్యూ ఫార్ములా అన్నమాట. మనకు ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మన ఫైనల్గా వచ్చేసి 1000 రేడియన్స్ పర్ సెకండ్ వస్తుంది. ఇచ్చిన వాల్యూలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. ద నార్టన్ ఈక్వలెంట్ కరెంట్ IN and resistance RN across terminals AB of a bridge when independent 10 volts DC source and 4 10 ohms balanced arm resistance is. ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్డ్ ఒక బ్రిడ్జ్ ఇచ్చారు. బ్రిడ్జ్కి వచ్చేసి ఈచ్ ఆర్మ్ వచ్చేసి 10 ohms ఇచ్చారన్నమాట. దానికి వచ్చేసి 10 volts DC కనెక్ట్ చేశారు. ఆ బ్రిడ్జిని వచ్చేసి ఈక్వల్ బ్యాలెన్స్ బ్రిడ్జిని వచ్చేసి నార్టన్స్ సర్క్యూట్ కనెక్ట్ చేశారు. దాంట్లో వచ్చేసి నార్టన్స్ కరెంటు, నార్టన్స్ యొక్క రెసిస్టెన్స్ కనెక్ట్ చేయమన్నారు అనమాట. జనరల్గా వచ్చేసి బ్యాలెన్స్ బ్రిడ్జ్ ఇచ్చారు కాబట్టి బ్యాలెన్స్ బ్రిడ్జిలో కరెంట్ అనేది నల్ డిటెక్టర్లో పోయే కరెంట్ వచ్చేసి 0 అనమాట. ఇలాగా 10 ohms 10 ohms 10 ohms 10 ohms 10 ఇలా వచ్చేసి బ్రిడ్జ్ ఒక డిటెక్టర్ ఉంటుంది వోల్టేజ్. ఇది డిటెక్టర్ అనుకుంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నార్టన్ సర్క్యూట్ కనెక్ట్ చేశారు అనమాట. కనెక్ట్ చేసినప్పుడు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు దీంట్లో పోయే కరెంట్ వచ్చేసి 0 అవుతుంది అన్నమాట. నార్టన్ ఈక్వలెంట్ కరెంట్ వచ్చేసి 0 అవుతుంది. అలాగే వచ్చేసి నార్టన్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది యొక్క షార్ట్ సర్క్యూట్ లాగా అనమాట. షార్ట్ సర్క్యూట్ అయిపోతే ఈ రెండు ప్యారలల్ ఉంటుంది, మళ్ళీ ఈ రెండు ప్యారలల్ అవుతుంది. అంటే ఈ రెండు చేస్తే లాస్ట్ వచ్చేసి 10 ohms వస్తుంది అనమాట. ఓకే, ఇచ్చిన వాల్యూస్ లో మనకు B is the answer. Question number 11. A 25 kVA 2000 bar 200 volts సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఐరన్ లాస్ వచ్చేసి 200 వాట్స్ ఇచ్చారు అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ వచ్చేసి 400 వాట్స్ ఇచ్చారన్నమాట. ద మ్యాక్సిమం ఎఫిషియన్సీ అక్కర్ ఎట్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫుల్ లోడ్ అన్నమాట. ఏ పర్సెంట్ దగ్గర వచ్చేసి మనకు ఫుల్ లోడ్ అక్కర్ అవుతుందని ఇచ్చారన్నమాట. జనరల్గా వచ్చేసి వీటిలో వచ్చేసి ఐరన్ లాస్ వచ్చేసి ఏ లోడ్ దగ్గర హాఫ్ లోడ్ దగ్గర ఫుల్ లోడ్ దగ్గర వచ్చేసి కాన్స్టెంట్ ఉంటాయి. ఓన్లీ కాపర్ లాసెస్ మాత్రమే చేంజ్ అవుతుంటాయి అన్నమాట. మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ లోడ్ దగ్గర వస్తుందంటే మనకు ఫార్ములా ఉందన్నమాట. X is equal to square root of PI by TCU అంటే PI is equal to the full load copper losses అన్నమాట కింద. ఇప్పుడు వచ్చేసి మనం ఆ విధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 200 by 400 మన వాల్యూ సబ్మిట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 0.5 వస్తుంది. 0.5 వాల్యూ వచ్చేసి 0.707 వస్తుంది. ఇచ్చిన వాటిలో 70% is the answer. That is A is the answer. Question number 12. An auto transformer with a transformation ratio K is equal to V2 by V1 is equal to 0.8 supplies a load of 10 kilowatts. The power transfer conductively from primary to secondary is conductively అంటే K times ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట ఇచ్చిన పవర్ నుంచి. అదే ఇండక్టివ్లీ అంటే 1 - K times. ఈ రెండు బిట్లు వచ్చేసి మనకు థియరిటికల్ గా అడగడానికి ఆస్కారం ఉంది, అలాగే ఇలాగా ప్రాబ్లమాటిక్ కూడా అడగడానికి ఆస్కారం ఉంది అన్నమాట. మనకి ఇచ్చిన వాటిలో కండక్టివ్లీ అడిగారు కాబట్టి K times ట్రాన్స్ఫర్ అవుతుంది. K వాల్యూ వచ్చేసి మనకు 0.8
అదే పవర్ వచ్చేసి మనకు 10 కిలోవాట్స్ ఇచ్చారనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు 0.8 ఇంటూ 10 ఈస్ ఈక్వల్ టు 8 కిలోవాట్స్. ఒకవేళ ఇండక్టివ్లీ అడిగితే 1 మైనస్ కే టైమ్స్ అనమాట. 1 కే వచ్చేసి 0.8 ఇచ్చారు కాబట్టి 1 మైనస్ కే ఈస్ ఈక్వల్ టు 0.2 ఇంటూ 10 ఈస్ ఈక్వల్ టు 2 కిలోవాట్స్. లేకుంటే ఇంకా మనకు ఇంకా మీకు టఫ్గా ఇవ్వాలనుకుంటే 2 బిట్లు అడగవచ్చు అనమాట. కండక్టివ్లీ పవర్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రైమరీ టు సెకండరీ అని, అలాగే ఇండక్టివ్లీ కూడా ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. In a three-phase star delta transformer, the phase shift of secondary line voltage with respect to the primary line voltage. జనరల్గా వచ్చేసి మనకు ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి వెక్టర్ డయాగ్రామ్స్ ఉంటాయి. స్టార్ డెల్టా 1 అని, లేకుంటే స్టార్ డెల్టా 11 అని అలా ఉంటాయన్నమాట. వాటిలో వచ్చేసి జనరల్గా వచ్చేసి స్టార్ టు డెల్టా వచ్చేసి వోల్టేజ్ ఎంత ఉంటుందంటే ఫేస్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి +30 degrees ఉంటుంది అనమాట. వాటిలో బి ఇస్ ది ఆన్సర్. Question number 14 is DC shunt generator delivers a 195 amps at a terminal voltage of 200 volts. The armature resistance is 0.02 ohms and field resistance is 50 ohms. Neglecting breast drop, the induced EMF is జనరల్గా జనరేటర్లో ఇండ్యూస్డ్ EMF ఫార్ములా ఏంటంటే EG is equal to V plus IARA అనమాట. అలాగే వచ్చేసి మోటార్లో వచ్చేసి EG is equal to V minus IARA. ఇక్కడ డిఫరెన్స్ మీరు గమనించాలి. అలాగే వచ్చేసి మనకి ఇచ్చిన వాటిల్లో డెలివర్స్ కరెంట్ అంటే అది లోడ్ కరెంట్ అన్నమాట. ఇక్కడ మనకు ఇక్కడ ఈ జనరేటర్లో వచ్చేసి IA is equal to IL plus ISH అనమాట. ఇక్కడ మనకు IL ఇచ్చారు, మనకు ISH క్యాలిక్యులేట్ చేయాలి. టెర్మినల్ వోల్టేజ్ ఇచ్చారు, అలాగే ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇచ్చారు. IA కనుక్కోవాలంటే 200 డివైడెడ్ బై 50 ohms చేస్తే మనకు 4 amps వస్తుంది అనమాట. అంటే ISH is equal to 4 amps వచ్చింది. నువ్వు IA కావాలనుకుంటే IL ప్లస్ ISH కాబట్టి 195 ప్లస్ 4 is equal to 199 amps అనమాట. మనకి ఇచ్చిన వాల్యూస్ ఫార్ములా సబ్మిట్ చేస్తే 203.98 volts వస్తుంది. అప్రాక్సిమేట్లీ 204 volts అనమాట. ఇచ్చిన వాటిలో D is the answer. Question number 15. The primary purpose of a compensating winding in large DC machines is. కాంపన్సేటింగ్ అనే పదం వస్తే ఎంతమంది వచ్చేసి టు న్యూట్రలైజ్ ది క్రాస్ మ్యాగ్నెటైజింగ్ ఫీల్డ్. ఓకే, ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. కాంపన్సేషన్ వైండింగ్ వచ్చేసి అండర్ ఫోల్స్లో ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసిన తర్వాత వచ్చి ఆర్మేచర్ వైండింగ్ ఎన్ని సిరీస్లు ఇస్తారన్నమాట. ఇన్ని సిరీస్ కనెక్ట్ చేసిన తర్వాత ఎందుకు యూజ్ చేస్తారంటే క్రాస్ మ్యాగ్నెటిజం యొక్క ఆర్మేచర్ రియాక్షన్ ను న్యూట్రలైజ్ చేయడానికి. ఓకే, నెంబర్ 16. ఏ 4-pole 50H 3-phase ఇండక్షన్ మోటార్ రన్స్ at 440 RPM. The frequency of induced EMF and rotor copper losses has a fraction of rotor input power R. ఇక్కడ వచ్చేసి మనకు రోటర్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నారు, అలాగే వచ్చేసి రోటర్ కాపర్ లాస్ కనుక్కోమన్నారు. మనకు జనరల్గా ఫ్రీక్వెన్సీ కావాలంటే FR is equal to 6 times of the fundamental frequency. అలాగే వచ్చేసి రోటర్ కాపర్ లాసెస్ కావాలనుకుంటే 6 times of the రోటర్ ఇన్పుట్ అన్నమాట. మనకు ఫస్ట్ ఇనిషియల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ అన్ని ఇచ్చిన మనకు ఇక్కడ స్లిప్ వాల్యూ కనుక్కోవాలి. మనకు వచ్చేసి స్లిప్ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా అంటే NS మైనస్ NR బై NS అనమాట. ఇక్కడ NS అనేది దానికి NS అంటే 120F/P ఫార్ములా. మనకు వచ్చేసి ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, పోల్స్ ఇచ్చారు, మనం క్యాలిక్యులేట్ చేస్తే 1500 RPM వస్తుంది. ఈ 1500 RPM యూజ్ చేసి మనము స్లిప్ కనుక్కుంటాం అనమాట. NS మైనస్ NR బై NS అనే ఫార్ములా సబ్మిట్ చేస్తే మనకు 4% స్లిప్ వస్తుంది అనమాట, 0.04. ఓకే, మనకు రోటర్ ఫ్రీక్వెన్సీ స్లిప్ టైమ్స్ అనేది ఫండల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి వాల్యూ సబ్మిట్ చేస్తే 2 Hz వస్తుంది. అలాగే రోటర్ కాపర్ లాస్ స్లిప్ టైమ్స్ అనేది రోటర్ ఇన్పుట్ కాబట్టి అలాగే వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 0.04 వస్తుంది అనమాట. ఏ ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. ఇఫ్ ద సప్లై వోల్టేజ్ టు ఏ 3-phase ఇండక్షన్ మోటార్ ఫాల్స్ బై 10%, ద మ్యాక్సిమం టార్క్ డెవలప్డ్ చేంజెస్ బై అప్రాక్సిమేట్లీ. ఇక్కడ ఏంటంటే ఇండక్షన్ మోటార్లో వచ్చేసి మ్యాక్సిమం టార్క్ కండిషన్ ఉంది స్క్వేర్ ఆఫ్ ది సప్లై వోల్టేజ్ అనమాట. ఓకే, మనకు టర్మినల్ వోల్టేజ్ వచ్చేసి 100% అనుకుంటే మనకు 1 volts వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం టార్క్ అక్కడ అయినప్పుడు 10% డ్రాప్ అయింది అన్నారు. డ్రాప్ అయినప్పుడు మనకు వోల్టేజ్ వచ్చేసి అంటే 100 మైనస్ 10% అంటే 90% అనమాట. 90% అంటే న్యూ వోల్టేజ్ వచ్చేసి మనకు 0.9 వస్తుంది. ఇప్పుడు మనము మ్యాక్సిమం టార్క్ అక్కడ అయింది 10% డ్రాప్ అయిన తర్వాత కాబట్టి మ్యాక్సిమం టార్క్ ఈక్వల్ టు 0.9 స్క్వేర్ అనమాట. చిన్న స్క్వేర్ చేస్తే దానికి 0.81 వస్తుంది. అది వచ్చేసి న్యూ వాల్యూ అనమాట.
అలాగే ఒరిజినల్ టార్క్ వచ్చేసి జనరల్గా వచ్చేసి 100% ఉంటుంది. 100 మైనస్ 81% సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 19% రిడక్షన్ వస్తుంది అనమాట. ఇచ్చిన వాటిల్లో ఎంత పర్సెంట్ రిడక్షన్ అంటే ఇచ్చిన వాటిల్లో 19%. ది ఈస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. ఏ 3-phase slip ring induction motor has a full load slip of 0.03 and starting torque equal to the full load torque. కండిషన్ ఇచ్చారన్నమాట. ద రేషియో ఆఫ్ మాక్సిమం టార్క్ టు ది ఫుల్ లోడ్ టార్క్ ఈ మనం జనరల్ గా వచ్చేసి ఇక్కడ ఏమి కండిషన్ ఇచ్చారంటే స్టార్టింగ్ టార్క్ ఈక్వల్ టు ది ఫుల్ లోడ్ టార్క్ అని కండిషన్ ఇచ్చారు. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మాక్సిమం టార్క్ టు ది ఫుల్ లోడ్ టార్క్ అని అది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. జనరల్ గా ఇక్కడ వచ్చేసి మీరు ఈ ప్రాబ్లం లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ ఫార్ములా అన్నమాట. టీ టార్క్ డివైడ్ బై టీ మాక్సిమం టార్క్. మరి ఈ రెండింటికి రిలేషన్ లో ఒక కాన్స్టెంట్ ఫార్ములా ఉంది. దాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే టార్క్ డివైడెడ్ బై టీ మాక్సిమం టార్క్ ఈక్వల్ టు ది 2 ఇంటూ స్లిప్ ఇంటూ ఎస్ మాక్సిమం డివైడెడ్ బై ఎస్ మాక్సిమం స్క్వేర్ ప్లస్ స్లిప్ స్క్వేర్ అన్నమాట. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా బేసిస్ కొని మీరు అక్కడ టార్క్ జనరల్గా వచ్చేసి ఫస్ట్ మేము టార్క్ అనుకున్నాము. అది స్టార్టింగ్ టార్క్ అయినా సేమ్ ఫార్ములానే, ఫుల్ లోడ్ టార్క్ అయినా సేమ్ ఫార్ములానే. అంటే స్టార్టింగ్ టార్క్ డివైడ్ బై టీ మాక్సిమం టార్క్ కన్నా కూడా ఆ ఎస్ ప్లస్లో మనకి ఎంతైతే ఇచ్చింటారో దాన్ని సబ్మిట్ చేయడమే. మీరు కన్విన్స్ కావాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, అలాగే వచ్చేసి టీ టీ ఫుల్ లోడ్ డివైడ్ బై టీ మాక్సిమం అన్నా కూడా అక్కడ ఫుల్ లోడ్ ఉండే స్లిప్ మనం ఇస్తామన్నమాట. జనరల్గా మనకి ఇచ్చిన ఫార్ములాలో స్టార్టింగ్ టార్క్ రేషియో S=1 అన్నట్టు అనమాట. మనము నేను చెప్పిన ఫార్ములాలో S=1 సబ్మిట్ చేస్తే మనకు 2 ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ మాక్సిమం డివైడెడ్ బై ఎస్ మాక్సిమం స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ అన్నమాట. అక్కడ S=1 సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్గా ఏమొస్తుంటే 2 ఇంటూ ఎస్ మాక్సిమం డివైడ్ బై ఎస్ మాక్సిమం స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది అన్నమాట. ఓకే, వచ్చేసి ఇంతవరకు స్టార్టింగ్ టార్క్ బై టీ మాక్సిమం టార్క్ క్యాలిక్యులేట్ చేస్తాము. స్టార్టింగ్ టార్క్ ఈక్వల్ టు ఫుల్ లోడ్ టార్క్ ఇచ్చారు కాబట్టి అందుకే మనం వచ్చేసి టీఎస్టీ బై టీ మాక్సిమం అనుకున్నాము. ఇప్పుడు వచ్చేసి టీ ఫుల్ లోడ్ డివైడెడ్ బై టీ మాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తే మనము టీఎస్టీ బై టీ మాక్సిమం బై టీ ఫుల్ లోడ్ డివైడెడ్ బై టీ మాక్సిమం చేస్తే మనం టీ మాక్సిమం టీ మాక్సిమం క్యాన్సిల్ అయిపోయి మనము టీఎస్టీ బై టీఎఫ్ఎల్ వస్తుంది అన్నమాట. ఓకే, ఆ రెండుది ఈక్వల్ చేస్తే మనకు ఈక్వెస్ట్ వస్తుంది. ఆ ఈక్వెస్ట్ నుంచి ఎస్ మాక్సిమం వాల్యూ అనుకోవచ్చు అన్నమాట. ఓకే, అందుకే కాబట్టి ఇప్పుడు మనం టీ ఫుల్ లోడ్ డివైడ్ బై టీ మాక్సిమం కనుక్కున్నాము. కనుక్కోవాలంటే 2 ఇంటూ ఎస్ ఫుల్ లోడ్ ఇంటూ ఎస్ మాక్సిమం డివైడెడ్ బై ఎస్ మాక్సిమం స్క్వేర్ ప్లస్ ఎస్ ఫుల్ లోడ్ స్క్వేర్ అన్నమాట. అంటే ఫుల్ లోడ్ అంటే స్లిప్ స్క్వేర్. మనకు ఆ విధంగా ఆ రెండు రేషియో కడితే టీఎస్టీ బై టీ మాక్సిమం డివైడెడ్ బై టీ ఫుల్ లోడ్ బై టీ మాక్సిమం క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా వచ్చేసి మనకు టీఎస్టీ ఈక్వల్ టు టీ ఫుల్ లోడ్ అవుతుంది అన్నమాట. అప్పుడు టీ ఎస్ మాక్సిమం బై ఎస్ మాక్సిమం స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. ఈ ఒక ఫుల్ లోడ్ సైడ్ వచ్చేసి 2 టైమ్స్ ఆఫ్ ఎస్ ఫుల్ లోడ్ ఇంటూ ఎస్ మాక్సిమం డివైడెడ్ బై ఎస్ మాక్సిమం స్క్వేర్ ప్లస్ ఎస్ ఫుల్ లోడ్ స్క్వేర్ వస్తుంది అన్నమాట. ఓకే, మనం రెండింటిని వచ్చేసి క్లబ్ చేస్తే ఫైనల్గా వచ్చేసి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫార్ములా తీసుకొస్తే ఫైనల్గా వచ్చేసి మనకు ఎస్ మాక్సిమం ఈక్వల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఫుల్ లోడ్ వస్తుంది అన్నమాట. మనకు ఫుల్ లోడ్ స్లిప్ ఇచ్చారు. సో అప్పుడు ఎస్ మాక్సిమం ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.03. దాని వాల్యూ ఏంటంటే 0.1732 అనమాట. ఓకే, ఎస్ మాక్సిమం వాల్యూ. ఓకే, మనకు టీ మాక్సిమం డివైడ్ బై టీ ఫుల్ లోడ్ కనుక్కోమని చెప్పారు అన్నమాట. మనకు ఇప్పుడు ఇంతకుముందు కనుక్కున్న టీ ఫుల్ లోడ్ డివైడ్ బై టీ మాక్సిమం చేసాం కదా, అదే ఫార్ములాని మనం రివర్స్ చేస్తే అంటే ఎస్ మాక్సిమం స్క్వేర్ ప్లస్ ఎస్ ఫుల్ లోడ్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ ఎస్ ఫుల్ లోడ్ ఇంటూ ఎస్ మాక్సిమం ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్గా 2.12 వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి నియరెస్ట్గా ఉండే వాల్యూ వచ్చేసి బి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. In a salient pole synchronous alternator, the direct axis resistance XD and quadrant axis resistance XQ satisfies which relationship? The relationship వచ్చేసి కాన్స్టెంట్ అన్నమాట. జనరల్గా వచ్చేసి XD greater than XQ. వాటిలో C is the answer. ఇది స్టాండర్డ్.
Question number 20. A three-phase synchronous motor is operated at a constant mechanical load. If excitation is continuously increased from low to high, its power factor means జనరల్గా వచ్చేసి సింక్రోనస్ మోటార్లు వచ్చేసి కాన్స్టెంట్ మెకానికల్ లోడ్లో అప్లై చేసినప్పుడు మనం వచ్చేసి వీ కర్వ్స్ డ్రా చేస్తాము. వీ కర్వ్స్ అంటే ఐఏ వర్సెస్ ఐఎఫ్ అనమాట. ఐఎఫ్ మీన్స్ ఇక్కడ ఎగ్జైటేషన్. ఓకే, ఇది ఎక్స్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఇక్కడ వచ్చేసి ఐఏ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఐఎఫ్ అన్నమాట. ఐఎఫ్ అంటే ఇక్కడ వచ్చేసి ఎగ్జైటేషన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి వీ కర్వ్స్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సెంటర్ వచ్చేసి యూనిటీ పవర్ ఫ్యాక్టర్, ఇది వచ్చేసి అండర్ ఎగ్జైటేషన్, అండర్, ఇది వచ్చేసి ఓవర్ ఎగ్జైటేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఎగ్జైటేషన్ ఎవరు ఇచ్చారంటే ఇఫ్ ఎగ్జైటేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ లో టు హై. జనరల్గా వచ్చేసి మనము లో నుంచి ఇంక్రీజ్ చేసినాం అంటే వాల్యూ వచ్చేసి ఇలాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫస్ట్ వచ్చేసి మనకు అండర్ ఎగ్జైటేషన్ వస్తుంది, తర్వాత వచ్చేసి నార్మల్ ఎగ్జైటేషన్ వస్తుంది, తర్వాత వచ్చేసి ఓవర్ ఎగ్జైటేషన్ వస్తుంది అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ఓవర్ ఎగ్జైటేషన్. అప్పుడు మనకి ఏమవుతుందంటే అండర్ ఎగ్జైటేషన్ వచ్చేసి ఫస్ట్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది, మనం నార్మల్ పవర్ ఫ్యాక్టర్, నార్మల్ ఎగ్జైటేషన్ వచ్చేసి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఓవర్ ఎగ్జైటేషన్ వచ్చేసి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ విధంగా చూస్తే మనకు ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేసామన్నమాట. అంటే అండర్ ఎగ్జైటేషన్ నుంచి నార్మల్ ఎగ్జైటేషన్, దాని తర్వాత వచ్చి ఓవర్ ఎగ్జైటేషన్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, యూనిటీ పవర్ ఫ్యాక్టర్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్కి వెళ్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మనకు సి ఇస్ ది ఆన్సర్. కాబట్టి మనము వీలైనంత వరకు ఇట్లా వచ్చినప్పుడు కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకు ఈ కాన్సెప్ట్ మీదనే చాలా రకాల బిట్స్ అడగడానికి పాసిబుల్ ఉంది. ఓకే, నెంబర్ 21. షార్ట్ సర్క్యూట్ రేషియో ఎస్సిఆర్ ఆఫ్ ఏ సింక్రోనస్ మిషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. జనరల్గా వచ్చేసి ఎస్సిఆర్ అంటే ఫీల్డ్ కరెంట్ ఐఎఫ్ ఫర్ రేటెడ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ టు ఫీల్డ్ కరెంట్ ఫర్ రేటెడ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అన్నమాట. ఈ రెండు రేషియోని మనం ఎస్సిఆర్ అంటారు. జనరల్గా వచ్చేసి ఇది ఎలా ఉంటుందంటే రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్డి అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ది 1/xd. హియర్ ది మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. అలాగే వచ్చేసి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హయ్యర్ ఎస్సిఆర్ ఉంటే మనకు వచ్చేసి లార్జర్ ఎయిర్ గ్యాప్ ఉంటుంది, అలాగే వచ్చేసి హయ్యర్ స్టెబిలిటీ ఉంటుంది అండ్ బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్. బెటర్ వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే వోల్టేజ్ డ్రాప్ తక్కువగా ఉంటుంది, అలాగే వచ్చేసి లార్జ్ సైజు జనరేట్ చేయొచ్చు అన్నమాట. సో ఓవరాల్ వచ్చేసి కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 22. ఏ capacitor run single phase induction motor uses which type of capacitor for running condition? రన్నింగ్ కండిషన్ వచ్చేసి లో కెపాసిటెన్స్ ఉండాలి, అలా వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి హై కెపాసిటెన్స్ ఉండాలి అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 23. ఏ 400 kV lossless transmission line has a surge impedance of 400 ohms. The surge impedance loading of this line is this bit is very important. ఎక్కడ వచ్చినా ఏ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా అడుగుతున్నారు. మీకు ఏదైనా సర్జ్ ఇంపెడెన్స్ లోడింగ్ ఫార్ములా అంటే VL² డివైడ్ బై జెర్సీ అనమాట. జెర్సీ వచ్చేసి క్యారెక్టర్ ఇంపెడెన్స్ అనమాట. ఇక్కడ ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకి ఫైనల్ గా వచ్చేసి 400 మెగావాట్స్. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. ఫెరాంటిక్ ఎఫెక్ట్ ఇన్ లాంగ్ హెచ్వి ట్రాన్స్మిషన్ లైన్ అకర్స్ అండర్ విచ్ కండిషన్? జనరల్గా వచ్చేసి నో లోడ్ కండిషన్ లో లేకుంటే అండర్ లైట్లీ లోడ్ కండిషన్ లోనే ఫెరాంటిక్ ఎఫెక్ట్స్ అనే అక్కడ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి జనరల్ వచ్చేసి మనం ఇచ్చిన వోల్టేజ్ కన్నా రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ లో రిసీవింగ్ ఎండ్ వచ్చేసి వోల్టేజ్ ఎక్కువ ఉంటుందంట. విఆర్ గ్రేటర్ దాన్ విఎస్ అనమాట. నార్మల్ కండిషన్ లో అయితే జనరల్ ఎలా ఉండాలంటే వోల్టేజ్ డ్రాప్ అక్కర్ అయ్యి అవుట్పుట్ లో తక్కువ ఉండాలి, కానీ ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు అవుతుందంటే అంటే లైన్ కు మధ్యలో ఎర్త్ కు మధ్యలో కెపాసిటెన్స్ ఫామ్ కావడం వల్ల మనకు వచ్చేసి రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. 25. A 3-unit suspension insulator string has a self capacitance is C and shunt to ground capacitance is Kc is equal to 0.1 C అనమాట. If the voltage across the lowest unit near to the conductor is 17.5 kV అనమాట. The total string voltage is approximately.
ఇక్కడ వచ్చేసి టోటల్ స్ట్రింగ్ వోల్టేజ్ అనుకో అని చెప్పారన్నమాట. మనకి జనరల్గా ఏంటంటే K ఈజ్ ఈక్వల్ టు ది షంట్ కెపాసిటెన్స్ డివైడెడ్ బై సెల్ఫ్ కెపాసిటెన్స్ అన్నమాట. సెల్ఫ్ కెపాసిటెన్స్ ఇక్కడ వచ్చేసి మనకు 0.1 ఇచ్చారు. షంట్ కెపాసిటెన్స్ సెల్ఫ్ కెపాసిటెన్స్ ఇచ్చారన్నమాట. రెండు క్యాన్సిల్ చేస్తే మనకు K ఈజ్ ఈక్వల్ 0.1 వస్తుంది. కానీ జనరల్ ఫార్ములా ఏంటంటే స్ట్రింగ్ ఇన్సులేటర్లో పైనుంచి వచ్చేసి డిస్క్ ఇలాగ ఉన్నప్పుడు ఫస్ట్ డిస్క్ 1 డిస్క్ 2 అలా తీసుకుంటాం అన్నమాట. అందులో కాబట్టి మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి V1 ఈజ్ ఈక్వల్ టు సప్లై వోల్టేజ్ V అనుకుంటే V2 ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. V2 ఈజ్ ఈక్వల్ టు V1 ఇంటూ 1 ప్లస్ K. ఓకే, అలాగే V3 ఈజ్ ఈక్వల్ టు V1 ఇంటూ 1 ప్లస్ 3K ప్లస్ K స్క్వేర్ అన్నమాట. ఇది స్టాండర్డ్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చేసి ఇక్కడ K ఈజ్ ఈక్వల్ టు 0.1 అయింది కాబట్టి ఆ వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేసి V3 ఈజ్ ఈక్వల్ టు ది V1 ఇంటూ 1 ప్లస్ 3K ప్లస్ K స్క్వేర్ కాబట్టి K వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 1.31 ఇంటూ V1 వస్తుంది అన్నమాట. V3 ఈజ్ ఈక్వల్ టు ది మనకు V1 ఈజ్ ఈక్వల్ టు 17.5 డివైడ్ బై 1.31 ఇస్తే మనకు 13.36 వోల్ట్స్ వస్తుంది అన్నమాట. V1 వచ్చింది. అలాగే మనం V2 కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేకుంటే V3 కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యాలిక్యులేట్ చేసి అన్ని యాడ్ చేస్తే మనకు స్ట్రింగ్ వోల్టేజ్ వస్తుంది అన్నమాట. లేకుండా ఉంటే మనకు ఆల్రెడీ V3 ఈజ్ ఈక్వల్ టు ది 1.31 ఇంటూ V1 మనకు వాల్యూ తెలుసు కాబట్టి 1.31 ఇంటూ V1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఫైనల్గా వచ్చేసి 45.5 వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. కరోనా లాసెస్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఇంక్రీజెస్ సిగ్నిఫికెంట్లీ. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో వచ్చేసి సి ఇస్ ది ఆన్సర్. రఫ్ అండ్ స్టార్మీ వెదర్ కండిషన్స్. ఇక్కడ వచ్చేసి రఫ్ అండ్ స్టార్మీ వెదర్ కండిషన్ వచ్చేసి మాయిశ్చర్ అండ్ హ్యూమిడిటీ ఉండడం వల్ల వచ్చేసి రఫ్నెస్ తగ్గిపోయి అప్పుడు క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ కావడం వల్ల మనకు ఆపరేటింగ్ వోల్టేజ్ డామినేట్ చేస్తుంది. సో కరెంట్ లాసెస్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, 27. ఈ జనరేటర్ రేటెడ్ 100 kVA 11 kV has a subtransient reactance XD bar is equal to the 0.2 per unit on his own base అన్నమాట. Its reactance on a new base of 200 MVA 220 kV ఇచ్చారన్నమాట. ఓకే, మనకు జనరల్గా మన ఫార్ములా తెలుసు. X new is equal to the X volt into MVA new by MVA volt into K volt divided by K new volt square అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము జనరల్గా మీరు ఫార్ములా మర్చిపోయినా కూడా ఓల్డ్ అనేది వి షేప్ లో వస్తాయని గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ వస్తుంది, తర్వాత కింద ఓల్డ్ వస్తుంది, తర్వాత పైకి వచ్చేసి ఓల్డ్ వస్తుంది అనమాట. ఈ ఈక్వేషన్ మీరు ఈ విధంగా ఓల్డ్స్ లెటర్స్ వస్తాయని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేసి 0.1 వస్తుంది అనమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. మెయిన్ వచ్చేసి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే వచ్చేసి వోల్టేజ్ కాన్స్టెంట్ అయ్యి ఎంఈఎల్ డబల్ అయినా అలా ఇచ్చినప్పుడు మనము ఈ ఫార్ములా గుర్తుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 28. ఫర్ ఏ ఎల్జీ ఫాల్స్ ఆన్ ఏ ఫేస్ ఏ ఆఫ్ ఏ అండర్ లోడెడ్ జనరేటర్ ద సీక్వెన్సీ నెట్వర్క్ ఇంటర్ కనెక్షన్ ఈజ్. జనరల్గా వచ్చేసి మనకు ఎల్జీ ఫాల్ట్లో వచ్చేసి IA1 ఈక్వల్ టు IA2 ఈక్వల్ టు IA0 ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు IA/3 అనమాట. మనకి ఈ వాల్యూ IA/3 రావాలంటే అన్నిటిని వచ్చేసి మనము సిరీస్ లో కనెక్ట్ చేయాలి. సో ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 29. ఇన్ లోడ్ ఫ్లో అనాలిసిస్ ఏ జనరేటర్ బస్ పివి బస్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్పెసిఫైడ్ వాల్యూస్ ఆఫ్. జనరల్గా వచ్చేసి పివి బస్సులో వచ్చేసి పి యాక్టివ్ పవర్ ఉంటుంది, అండ్ వచ్చేసి వి వచ్చేసి వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఈ బిట్ పైన మార్క్ టెస్ట్ 1 లో కూడా అడిగారు. అలా కాకుండా ఒకవేళ పీక్యూ బస్ అడిగినా కూడా యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ అలా అంటే మనకి ఇచ్చిన బస్సు నేమ్ లోనే ఉంటుంది అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 30. ఈ బీట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందులో వచ్చేసి ఇక్కడ కాన్స్టెంట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే మన ఈ బీట్ కూడా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఫాస్ట్ డీకపుల్డ్ లోడ్ ఫ్లో మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫిజికల్ అజంప్షన్ దట్ ఇన్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పి strongly coupled to the delta and Q is coupled to the voltage.
విత్ r/x less than 1 అన్నమాట. సో ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఇంకొకరు ఎవరైనా కానీ మనకు కన్విన్స్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ r/x less than 1 ఇచ్చారు, కానీ కొందరు మనం కన్విన్స్ చేయడానికి x/r greater than 1 ఇస్తామన్నమాట. ఎలా ఇచ్చినా కూడా మనం వచ్చేసి ఆన్సర్ ఇస్ కరెక్ట్ అన్నమాట. కాబట్టి మనము r/x less than 1 అంటే రెసిస్టెన్స్ వాల్యూ తక్కువగా ఉంటుంది, ఇండక్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 31. ద ఈక్వల్ ఏరియా క్రిటీరియన్ ఫర్ ఏ ట్రాన్సిషన్ స్టెబిలిటీ ఆఫ్ ఏ సింగిల్ మిషన్ ఇన్ఫినిటీ బస్ సిస్టమ్ డిటర్మైన్స్. ఇక్కడ వచ్చేసి ఈక్వల్ ఏరియా క్రిటీరియా అంటేనే యాక్సిలరేషన్ ఏరియా ఈక్వల్ టు ది డిక్సిలరేషన్ ఏరియా, దట్ ఈస్ A1 ఈక్వల్ టు A2 అనేది ఫస్ట్ మనకు గుర్తుకు రావాలి. అక్కడ ఏం చేస్తామంటే క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాము, అలాగే వచ్చేసి ట్రాన్సిషన్ స్టెబిలిటీ లిమిట్స్ ను ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఈ కండిషన్ లో మనం స్టేబుల్ గా ఉండాలన్నా కూడా A1 ఈక్వల్ టు A2 కావాలి కండిషన్. ఈ మూడు బిట్లు ఇక్కడ అడగడానికి ఆస్కారం ఉన్నది. ఓకే, అందుకు కాబట్టి మనము కాన్సెప్ట్ నేర్చుకోండి. క్వశ్చన్ 32. బుక్కెస్ రిలే ఈజ్ యూజ్డ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అనేది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ లో ఇంటర్నల్ ఫాల్ట్స్ అయినప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉండాలంటే ఆయిల్ ఇమ్మర్స్ టైప్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. జనరల్ గా వచ్చేసి ఇంటర్నల్ గా ఫాల్ట్ డెవలప్ అయినప్పుడు అది వచ్చేసి ఎయిర్ బబుల్స్ రూపంలో జనరేట్ వస్తుంది. ఆ ఎయిర్ బబుల్స్ వచ్చేసి బుక్కెస్ రిలేలో ఫిక్స్డ్ కాంటాక్ట్ మూవింగ్ కాంటాక్ట్ రెండు ఉంటాయి. ఆ రెండు వచ్చేసి ఎయిర్ బబుల్ వచ్చేసి షార్ట్ చేస్తుంది. షార్ట్ చేసినప్పుడు మనకు కంటిన్యూటీ పాస్ అయిపోయి మనకు అలారం మోగుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 33. ఏ మోర్ రిలే హ్యాస్ ఏ క్యారెక్టరిస్టిక్స్ దట్ ఈజ్. మోర్ రిలే యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే సర్కిల్ గా ఉంటాయి. ఆ సర్కిల్ వచ్చేసి RX డయాగ్రామ్ లో వచ్చేసి ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అన్నమాట. ఆరిజిన్ నుంచి పాస్ కావడం వచ్చేసి దానికి ఇన్హరెంట్ గా వచ్చేసి డైరెక్షన్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఓకే. మోర్ రిలే వచ్చేసి లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ లో ఇచ్చేస్తారు అనమాట. మనం ఇంతకుముందు కాన్సెప్ట్ లో తెచ్చుకునే విధంగా RIM అంటే రిలయన్స్ ఇండియా మొబైల్ అనేది మనం షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే రియాక్టెన్స్ రిలే వచ్చేసి షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ కు, ఇండక్టివ్ రిలే వచ్చేసి మీడియం కు, మూడు రిలే వచ్చేసి లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటారు. అలాగే క్యారెక్టర్స్ పరంగా చూస్తే రియాక్టెన్స్ రిలేలు వచ్చేసి ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటాయి. ఇంపిడెన్స్ రిలే వచ్చేసి సర్కిల్ గా ఉంటుంది వితౌట్ పాసెస్ టు ది ఆరిజిన్. ఓకే. ఈ మూడు రిలే వచ్చేసి సర్కిల్ లాగా ఉంటుంది, వీటి పాసెస్ త్రూ ది ఆరిజిన్. ఓకే, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మనం ఏ విధంగా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే. 34. The restaking voltage transfers across a circuit breaker contacts reaches its maximum peak value when power factor of the interrupted circuit is. అప్పుడు వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే లాగింగ్ ఉంటుంది, దాని వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది అన్నమాట. ఓకే. అప్పుడు వచ్చేసి కరెంట్ అనేది నియర్లీ ఈక్వల్ టు ది 0, వోల్టేజ్ వచ్చేసి పీక్ ఉంటుంది అన్నమాట, వి మ్యాక్సిమం అవుతుంది. కానీ రీసైక్లింగ్ వోల్టేజ్ రీచెస్ టు ది 2 times ఆఫ్ ది వి మ్యాక్సిమం. ఓకే, ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35. ద ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఆఫ్ ఏ 2 జనరేటింగ్ యూనిట్స్ ఆర్ DC1 డివైడ్ బై DP1 ఈక్వల్ టు ది సమ్ వాల్యూ ఇచ్చారు. అలాగే వచ్చేసి DC2 బై DP2 సమ్ వాల్యూ ఇచ్చారన్నమాట. ఫర్ టోటల్ జనరేషన్ ఆఫ్ P1 ప్లస్ P2 ఈక్వల్ టు 200 మెగావాట్స్ ఇచ్చారు. వితౌట్ లైన్ లాసెస్ ఎకనామిక్ జనరేషన్ షెడ్యూల్ ఈజ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కండిషన్ ఏంటంటే ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ కండిషన్ ఏంటంటే DC1 బై DP1 ఈక్వల్ టు ది DC2 బై DP2 అన్నమాట. ఓకే. DC1 బై DP1 వాల్యూ ఈక్వల్ టు ది DC2 బై DP2 వాల్యూ రెండు ఈక్వల్ చేసి మనకు ఇంకో కండిషన్ ఇచ్చాడు, P1 ప్లస్ P2 ఈక్వల్ టు 200 మెగావాట్స్ అని. ఇక్కడ వచ్చేసి మనము P1 కావాలనుకుంటే 200 మైనస్ P2 అనమాట. ఆ P1 వాల్యూ వచ్చేసి ఇచ్చిన ఈక్వేషన్ లో సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్ గా వచ్చేసి P1 ఈక్వల్ టు 90.91 మెగావాట్స్ వస్తుంది, P2 ఈక్వల్ 109.09 మెగావాట్స్ వస్తుంది అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36. ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈజ్ GS ఈక్వల్ టు K బై S ఇంటూ S+2 ఇంటూ S+5 అనమాట. ద సెంట్రాయిడ్ ఆఫ్ ది రూట్ లోకస్ అసిమ్ప్టోట్స్ ఈజ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ వచ్చేసి జనరల్ గా వచ్చేసి మనకు ఫస్ట్ పోల్స్ క్యాలిక్యులేట్ చేద్దాము. పోల్స్ అంటే డినామినేటర్ లో ఇచ్చిన వాల్యూస్ చూస్తే S ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి S ఈక్వల్ 0, ఇంకోటి వచ్చేసి S+2 ఈక్వల్ 0, ఇంకోటి వచ్చేసి S+5 ఈక్వల్ 0. మనకు ఫస్ట్ వన్ వచ్చేసి S ఈక్వల్ 0 వచ్చింది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి S+2 0 కాబట్టి S ఈక్వల్ టు
-2 అవుతుంది. అలాగే s+5 = 0 అన్నప్పుడు s -5 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ వచ్చేసి మనకు పోల్స్ ఏంటంటే 0, -2, -5 అనమాట. అంటే p 3 మూడు పోల్స్ కాబట్టి p 3 అవుతుంది అనమాట. z మనకు జీరోస్ లేవు కాబట్టి z 0. సెంట్రాయిడ్ ఆఫ్ ది రూట్ లోకస్ అసిస్టెంట్ సోర్స్ యొక్క ఫార్ములా ఏంటంటే పోల్స్ సమ్ చేయాలి, తర్వాత మైనస్ జీరోస్ సమ్ చేయాలి, డివైడెడ్ బై పోల్ నెంబర్ మైనస్ జీరోస్ నెంబర్ అన్నమాట. ఓకే, అంటే p - z. ఇక్కడ వచ్చేసి పోల్స్ సమ్ చేస్తే 0 ప్లస్ -2 ప్లస్ -5 అనమాట. మనం క్యాలిక్యులేట్ చేస్తే -7 వస్తుంది. ఇక్కడ జీరోస్ లేవు కాబట్టి -0 అంటే -7 -0 డివైడెడ్ బై p - z అనమాట. p వాల్యూ వచ్చేసి 3, z వాల్యూ 0. సో -7 డివైడెడ్ బై 3 దట్ ఈస్ ఈక్వల్ టు ది -2.333. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో B is the answer. ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 37. A system has a characteristic equation s³ plus 3s² plus 4s plus k is equal to 0. For the system to be stable, సిస్టమ్ స్టేబుల్ అయినప్పుడు ద రేంజ్ ఆఫ్ k ఎలా ఉంటుందో అడిగారు అనమాట. రూట్స్ రాసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి s³ ఫస్ట్ వచ్చేసి s³ క్యూబ్కి వచ్చేసి 1 ఉంది, ఏం లేదు కాబట్టి 1. అలాగే s టర్మ్ లో వచ్చేసి కాన్స్టెంట్ వచ్చేసి 4 ఉంది కాబట్టి 4. తర్వాత s² తీసుకుంటాము. s² అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్స్ రావాలి. ఫస్ట్ దాంట్లో ఆడ్ నెంబర్స్ వస్తాయి, రెండో దాంట్లో ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి s² కు కాన్స్టెంట్ వచ్చి 2 ఉంది అనమాట. అలాగే వచ్చేసి కాన్స్టెంట్ వచ్చేసి k ఉంది, k తీసుకుంటాం. ఇప్పుడు వచ్చి s3 అయిపోయింది, s² అయిపోయింది. మనం s1 కావాలనుకుంటే ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 4 8 అవుతుంది. 24 వచ్చేసి 8 అవుతుంది. 8 మైనస్ k 1 × k = k డివైడెడ్ బై s² లో ఉండే ఫస్ట్ వాల్యూ అన్నమాట బై 2. ఇది వచ్చేసి కాన్స్టెంట్, ప్రొసీజర్ కాన్స్టెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇది ఇక్కడ s⁴1 లో వచ్చేసి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ వచ్చిన వాటిని గ్రేటర్ దాన్ 0 అవుతుందా లెస్ దాన్ 0 అవుతుందా అని ఫైండ్ అవుట్ చేయగలిగితే అప్పుడు ఆ సిస్టమ్ స్టేబుల్ కాదో చెప్పొచ్చు. అలాగే వచ్చేసి k వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 × 2 = 0 అవుతుంది. 8 - k గ్రేటర్ దాన్ 0 అంటే k వచ్చేసి k లెస్ దాన్ 8 అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి k వాల్యూ వచ్చేసి 0 to 8 ఉండాలి. ఈ విధంగా ప్రొసీజర్ గుర్తుపెట్టుకుంటే మీరు k వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, మనకి ఇచ్చిన వాటిల్లో B is the answer. Question number 38. The phase margin of a feedback system with open loop transfer function g of s into h of s is equal to 10 by s into 1 plus 0.1 s అన్నమాట. ఈజ్ డిటర్మైన్డ్ అట్ ఫ్రీక్వెన్సీ వేర్. వచ్చేసి మనకి ఏమడిగారంటే ఫేజ్ మార్జిన్ అనుకోని చెప్పారు. జనరల్ వచ్చేసి ఫేజ్ మార్జిన్ వచ్చేసి ఈ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే యూనిటీగా ఉంటుంది. సో 0 dB అనమాట. ఫేజ్ మార్జిన్ కావాలంటే 180 degrees ప్లస్ g of j omega gc into h j omega jc అనమాట. మనకు వచ్చే వాల్యూలో B is the answer. Question number 39. A lead compositor has a transfer function of gc of s is equal to the 1 plus alpha ts divided by 1 plus ts అనమాట. ఫర్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ ఫేస్ లీడ్ నెట్వర్క్. జనరల్గా వచ్చేసి ఫేస్ లీడ్ నెట్వర్క్ కావాలనుకుంటే కండిషన్ ఏంటంటే 0 వచ్చేసి క్లోజర్ టు ఆరిజిన్ ఉండాలి, పోల్ వచ్చేసి దూరంగా ఉండాలన్నమాట. సో దాని ప్రకారం ఏంటంటే z ఈజ్ లెస్ దాన్ p అనమాట. ఎందుకంటే 0 దగ్గర ఉండాలి z కాబట్టి z ఈజ్ లెస్ దాన్ p. ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారము మనకు ఏ వాల్యూ ఇచ్చిన ఈక్వేషన్ లో ఏ వాల్యూ ఏ విధంగా ఉండాలంటే గ్రేటర్ దాన్ 1 ఉండాలన్నమాట. సో ఇచ్చిన వాటిలో B is the answer. Question number 40. For a unit ramp input type 1 unity feedback system will exhibit a steady state error equal to the general this bit also constant.
ఇక్కడ వచ్చేసి మనము టైప్ 1 సిస్టంలో వచ్చేసి ర్యాంప్ ఇన్పుట్ వెలాసిటీ ఎర్రర్ వచ్చేసి కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. కేవీ ఈక్వల్ టు ది లిమిట్ ఎస్ టెన్స్ టు 0 ఇంటూ ఎస్ ఇంటూ జిఎస్ అనమాట. సో స్టడీ స్టేట్ ఎర్రర్ వచ్చేసి 1/kV ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చిన ఏమంటే స్టడీ స్టేట్ ఎర్రర్ అడిగారు కాబట్టి సి ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41. ఇన్ డైఎలక్ట్రిక్ హీటింగ్ ద పవర్ జనరేటెడ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ప్లేస్డ్ అక్రాస్ ఏసీ field of frequency F and electric field E is proportional to the heat dissipation in direct heating formula ఏంటంటే P is equal to 2 pi into frequency into voltage square into capacitance into tan delta అనమాట. ఇక్కడ వచ్చేసి 2 pi ప్లస్ లో మనము ఒమేగా ఇప్సిలాన్ ఆర్ ఇప్సిలాన్ ఆర్ సబ్మిట్ చేస్తే మనం ఫైనల్ గా వచ్చేసి P is equal to the frequency into voltage square into ఇప్సిలాన్ ఆర్ tan delta ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి ఇప్సిలాన్ నాట్ వచ్చేసి మనము నెగ్లెక్ట్ చేస్తాము ఎందుకంటే స్మాల్ వాల్యూ కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 42. హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ హీటింగ్ ఈజ్ ప్రైమరీ బేస్డ్ ఆన్ విచ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామినా. ఇచ్చిన వాటిల్లో ఇడ్డీ కరెంట్ అండ్ స్కిన్ ఎఫెక్ట్ బి ఇస్ ది ఆన్సర్. దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 43. రెసిస్టెంట్ ప్రొజెక్షన్ వెల్డింగ్ ఈజ్ ఏ modified form of a spot welding. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. The simplified speed time curves for a urban or city train services is generally approximately. జనరల్ వచ్చేసి అర్బన్ సిటీ సర్వీసెస్లో వచ్చేసి స్టాపింగ్ వచ్చేసి నియరెస్ట్ గా ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఫ్రీ రన్నింగ్ టైం అనేది ఉండదు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే క్యారెక్టర్స్ వచ్చేసి క్వాడ్రిలేచర్ గా వస్తాయి. వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అలాగే వచ్చేసి వెరీ షార్ట్ గా ఉంటే మాత్రము ఆ క్యారెక్టర్స్ వచ్చేసి ట్రయాంగులర్ గా వస్తాయి. అలా కాకుండా వచ్చేసి మెయిన్ లేన్ అంటే స్టాపింగ్ వచ్చేసి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే ట్రెపిజాయిడల్ షేప్ లో వస్తాయన్నమాట. ఈ 3 బిట్లు ఇంపార్టెంట్, కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అంటే అర్బన్ సిటీ సర్వీస్ వచ్చేసి క్వాడ్రిలేచర్, వెరీ షార్ట్ డిస్టెన్స్ ఉంటే ట్రయాంగులర్ అని, అలాగే డిస్టెన్స్ మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే అంటే మెయిన్ లేన్ అంటారు అనమాట. వాటిలో వచ్చేసి ట్రెపిజాయిడల్ అని. ఓకే. 45. స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వాట్ అవర్ బై 10 కిలోమీటర్స్ అనమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్ కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 46. డెడ్ మ్యాన్స్ హ్యాండిల్ ఇన్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఈజ్ ప్రొవైడెడ్ యాజ్. కానీ వచ్చేసి డెడ్ మ్యాన్ హ్యాండిల్ అని అంటారు, లేకుంటే స్ప్రింగ్ లోడెడ్ ఫుట్ ఫెడల్ అని అంటారు అనమాట. ఇది ఎప్పుడు ఆపరేట్ చేస్తారంటే లోకోమోటివ్ వచ్చేసి ఇన్యాక్టివ్ గా ఉన్నప్పుడు ఆపరేట్ అవుతుంది. అవి వచ్చేసి సేఫ్టీ డివైస్ ఎప్పుడైతే ఇది అప్లై అవుతుందో అప్పుడు సప్లై డిస్కనెక్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. ప్రొవైడ్ అవుతుంది. సో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47. ఏ PMMC ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ ఏ ఇంటర్ రెసిస్టెన్స్ RM is equal to 50 ohms and full scale deflection current is IM is equal to 1 milliamps. The shunt resistance required to extend its range 1 to 10 అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. I/IM, I వాల్యూ ఇచ్చారు, IM వాల్యూ ఇచ్చారు, మనకు వచ్చేసి 10,000 వస్తుంది. RS is equal to RM/M-1 is the formula. ఓకే. మనం ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే 0.0050 ohms వస్తుంది. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి ఇంకొక బిట్ కూడా ఇంపార్టెంట్ ఉంది. సిరీస్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమని కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇక్కడ సిరీస్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే RSE is equal to the RM into M-1 is the formula అనమాట. M is equal to the I/IM. ఓకే. ఈ రెండు ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఈ రెండు ఫార్ములాస్ మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 48. విచ్ ఇన్స్ట్రుమెంట్ క్యాన్ మెజర్ ది ట్రూ RMS వాల్యూ ఆఫ్ అన్ ఆర్బిటరీ నాన్ సైనూసోయిడల్ AC వేవ్ఫార్మ్స్ యాక్యురేట్లీ. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ ఆర్ థర్మోకపుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఎలక్ట్రోడైనమోమీటర్ టైప్ లో వచ్చేసి సిరీస్ క్యారెట్స్, ఎండ్ క్యారెట్స్ ఉంటాయి. ఆ రెండు కరెంట్స్ యొక్క ప్రోడక్ట్స్ అంటే I² వాల్యూ డిపెండ్ అవుతుంది కాబట్టి ఏ టైప్ ఆఫ్ వేవ్ ఫార్మ్ ఇచ్చినా కూడా ఈజీగా మెజర్ చేస్తారన్నమాట. ఓకే. 49. Screwing bridge is wisely used in electrical engineering laboratory for measuring capacitance and dielectric loss angle of a high voltage insulators అనమాట. And dissipation factor also. ఇచ్చిన వాటిలో C is the answer. Question number 50. Creeping error in a single phase induction energy meter is prevented by. సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ లో క్రీపింగ్ ఎర్రర్ ప్రివెంట్ చేయాలంటే 2 holes వచ్చేసి అల్యూమినియం డిస్క్ మీద ప్రొవైడ్ చేయాలి. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. లేకపోతే వెయిట్ ఉండే మెటీరియల్ అక్కడ ప్రొవైడ్ చేయాలి డిస్క్ మీద.
ఓకే, ఈ రెండు టూ మెథడ్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. The lysis pattern observed an oscilloscopic screen in an ellipse with major axis in the first and the third quadrant అన్నమాట. The frequency of both X and Y channels is identical. The phase difference is, జనరల్గా వచ్చేసి X and Y ఛానల్స్ వచ్చి ఐడెంటికల్ అయినప్పుడు ఈ ఎలిప్స్ అక్కర్ అయినప్పుడు 0 to 9 degrees ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. అలాగే వచ్చేసి స్ట్రైట్ లైన్ అయితే ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ ఇస్తే 0 degrees అని, అలాగే వచ్చేసి ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసి సర్కిల్ అయితే 90 degrees అన్నమాట. ఈ మూడు బిట్లు ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 52. A 3.5 digit dual slope integrated DVM has a display range from, డిస్ప్లే రేంజ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి 3 digit లో వచ్చేసి 0 to 9 ఉంటుంది. ఫుల్ స్కేల్ వచ్చేసి హాఫ్ డిజిట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 0 కానీ 1 కానీ రిప్రజెంట్ చేస్తుంది. పాజిటివ్ సైన్ తీసుకుంటే +1 9 +1 999 అన్నమాట. అలాగే నెగిటివ్ సైన్ తీసుకుంటే -1 999. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఇది ఇంపార్టెంట్ బిట్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 53. ఏ క్యూమీటర్ ఆపరేట్స్ ఆన్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్, దీనిలో వచ్చేసి ఏదైనా మీద ఆపరేట్ అవుతుందంటే క్యూమీటర్ వచ్చేసి సిరీస్ రెజన్స్ మీద ఆపరేట్ అవుతుంది. సిరీస్ రెజన్స్ వచ్చేసి ఇండక్టివ్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు ది కెపాసిటివ్ కెపాసిటెన్స్ అన్నమాట. సో ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. వోల్టేజ్ రెజన్స్ ఇన్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అన్నమాట. ఓకే, 54. ద గేజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ బాండెడ్ మెటల్ హోల్ స్టైన్ గేజ్ హ్యావింగ్ ఏ పొజిషన్స్ రేషియో వచ్చేసి 0.3 ఇచ్చారు. అండ్ నెగ్లిజిబుల్ ఫైజర్ రెసిస్టెన్స్ ఎఫెక్ట్ అన్నమాట. గేజ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే జిఎఫ్ ఈక్వల్ టు 1 + 2v ఇంటూ డెల్టా రో బై డెల్టా రో ఈ అనమాట. ఇచ్చిన ప్రాబ్లంలో నెగ్లిజిబుల్ ఫైజర్ రెసిస్టెన్స్ ఎఫెక్ట్ అన్నాడు కాబట్టి డెల్టా రో బై డెల్టా రో ఇప్సిలాన్ వచ్చేసి 0 అనుకుంటాము. మనకి ఫైనల్గా ఇచ్చిన వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే జిఎఫ్ ఈక్వల్ 1 + 2a అవుతుంది. మనకి ఇచ్చిన వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే 1.6 ఇస్ ది ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. 55. An operation amplifier inverting amplifier circuit has a input resistance వచ్చేసి 10 kilo ohms and feedback resistance RF is equal to 100 kilo ohms అన్నమాట. If open loop gain is infinity, the input impedance seen by source is, జనరల్ ఫార్మ్ తీసుకుంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇచ్చారు, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి పాజిటివ్, ఇది వచ్చేసి నెగిటివ్ అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేశారు. ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ అనమాట. గ్రౌండ్ కనెక్ట్ చేశారు. ఇది వచ్చేసి ఇన్పుట్ రెసిస్టెన్స్ R1 is equal to 10 kilo ohms ఇచ్చారు. ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ వచ్చేసి 100 kilo ohms ఇచ్చారు అనమాట. 100 kilo ohms. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 0 అయినప్పుడు పాజిటివ్ టెర్మినల్ దగ్గర నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 వస్తుంది అనమాట. V/V1/I1 is equal to the R1 అవుతుంది. R1 వాల్యూ వచ్చేసి 10 kilo ohms. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అనేది ఇచ్చారులే రాదనమాట, ఎందుకంటే ఓవర్ లూప్ గెయిన్ ఈజ్ ఇన్ఫినిటీ అని ఇచ్చారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 56. ఇన్ ఏ కామన్ ఎమిటర్ బీజేటీ యాంప్లిఫైర్ ఇంట్రడ్యూసింగ్ యాన్ అన్బయాస్డ్ ఎమిటర్ రెసిస్టెన్స్ RE ఎందుకు యూజ్ చేస్తారంటే టెంపరేచర్ వచ్చేసి వేరియేషన్ అయినా కూడా వోల్టేజ్ గెయిన్ డిక్రీజ్ చేయడానికి అండ్ వచ్చేసి గెయిన్ వచ్చేసి స్టెబిలైజ్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. వచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. 57. ద మినిమం నెంబర్ ఆఫ్ 2 ఇన్పుట్ NAND గేట్స్ రిక్వైర్డ్ టు రిలీజ్ ఏ 2 ఇన్పుట్ XOR ఫంక్షన్ ఈజ్, XOR ఫంక్షన్ జనరల్గా ఏంటంటే A + B is equal to the AB bar plus A bar B అనమాట. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 4 NAND గేట్స్ అవసరం అన్నమాట. వచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 58. ఏ మోడ్ 12 రిపుల్ కౌంటర్ రిక్వైర్స్ ఏ మినిమం నెంబర్ ఆఫ్ హౌ మెనీ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి n వచ్చేసి 2 power n - 1 2 power n ఇన్ బిట్వీన్ లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇచ్చిన ఆప్షన్స్ లలో
ఉండే నెంబర్స్ తీసుకొని మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 పవర్ n మైనస్ 1 అంటే 2 పవర్ 3, 2 పవర్ n అంటే 2 పవర్ 4 అన్నమాట. ఈ రెండింటి మధ్యలోనే 12 బిట్ 12 మోడ్ 12 ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. 2 పవర్ 3 is equal to 8, 2 పవర్ 4 is equal to 16. 8 కు 16 మధ్యలోనే ఉంటుంది. ఓకే. 59. A schematic trigger circuit possesses which defining characteristics. జనరల్ గా వచ్చేసి మనము స్కిమాటిక్ ట్రిగ్గర్ ఇచ్చే కంపారేటర్ సర్క్యూట్, దీంట్లో వచ్చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేస్తాము. పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూజ్ చేయడం వల్ల హిస్టరిసిస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. హిస్టరిసిస్ అంటే ఏంటంటే అప్పర్ థ్రెషోల్డ్ పాయింట్ మైనస్ లోయర్ థ్రెషోల్డ్ పాయింట్ మధ్య ఉండే డిఫరెన్స్ నే హిస్టరిసిస్ అంటారు. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 60. ఏ రెజల్యూషన్ ఆఫ్ an 8-bit digital to analog converter DSC having a full scale output range of 0 to 5.10 volts అన్నమాట. ఇక్కడ వచ్చేసి డిఎస్సి లో మనం రెజల్యూషన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే రెజల్యూషన్ ఈక్వల్ టు ది ఫుల్ స్కేల్ వోల్టేజ్ డివైడ్ బై 2 పవర్ n మైనస్ 1 అన్నమాట ఫార్ములా. ఇక్కడ వచ్చిన వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకి ఫైనల్ గా వచ్చి 20 మిల్లీ వోల్ట్స్ వస్తుంది. ఇచ్చిన బి ఇస్ ది ఆన్సర్. 61. ఇన్ ద 8085 మైక్రోప్రాసెసర్ విచ్ ఇంటరప్ట్ ఈజ్ నాన్ మాస్కబుల్ అండ్ వెక్టార్డ్ టు ఏ మెమరీ లొకేషన్ 0024H అన్నమాట. జనరల్ గా వచ్చేసి మన మైక్రోప్రాసెసర్ లో నాన్ మాస్కబుల్ అంటే ఓన్లీ టిఆర్పి ఒకటే ఉంటుంది. ఆ టిఆర్పిలో వచ్చేసి మనము ఆర్ఎస్టి వచ్చేసి 4.5 కనెక్ట్ చేసి ఉంటాము. ఆ 4.8 into 8 bit is equal to 4.5 into 8 is equal to 36 అన్నమాట. ఇది డెసిమల్ నెంబర్. దీన్ని ఎక్సా డెసిమల్ లకి కన్వర్ట్ చేస్తే ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. అంటే ఇక్కడ నాన్ మాస్కబుల్ అనే పదం వస్తే ట్రాప్ ఇస్ ది ఆన్సర్. ఓకే. నెంబర్ 62. ద ఇన్స్ట్రక్షన్ XRA ఏ ఇన్ 8085 ప్రాసెసర్ ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్. జనరల్ గా వచ్చేసి ఎక్స్ఆర్ గేట్ లో A+A సప్లై చేస్తే మనకు అవుట్పుట్ వచ్చేసి 0 వస్తుంది. అంటే దాని వాల్యూ వచ్చేసి అక్యుములేటర్ వచ్చేసి 00H అని. అలాగే క్యారీ ఫ్లాగ్ వచ్చి 0 కావాలనుకుంటే మనకు Z is equal to 1 ఉండాలన్నమాట. సో ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 63. ఏ సింగిల్ ఫేజ్ ఫుల్ కంట్రోల్ థైరిస్టర్ బ్రిడ్జ్ కన్వర్టర్ ఫీడ్స్ ఏ highly inductive load for firing angle alpha is equal to 60 degrees with input voltage 230 volts 50 Hz AC. Average output DC voltage మనకు వచ్చేసి యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ కావాలంటే VDC is equal to 2 maximum pi into cos alpha. మనకు ఆల్ఫా వాల్యూ వచ్చేసి 60 degrees ఇచ్చారు. అలాగే వచ్చేసి విఆర్ఎంఎస్ ఇచ్చారు మనకు 230 volts. దాని వచ్చేసి విఆర్ఎంఎస్ మనము Vmax లో కన్వర్ట్ చేయాలి. జనరల్గా వచ్చేసి విఆర్ఎంఎస్ is equal to Vmax by √2 అనమాట. మీ మ్యాక్సిమం కావాలంటే ఇచ్చిన వాల్యూ ఇంటూ √2 అనమాట. దాని వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు అలాగే అన్ని ఇచ్చిన వాల్యూస్ సబ్మిట్ చేస్తే 103.54 volts ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64. ఇన్ ఏ DC స్టెప్ డౌన్ చోపర్ దట్ ఈస్ బక్ చోపర్ ఆపరేటింగ్ ఇన్ కంటిన్యూస్ కండక్షన్ విత్ డ్యూటీ సైకిల్ D is equal to 0.4 ఇచ్చారు. సప్లై వోల్టేజ్ 200 volts ఇచ్చారు. ద యావరేజ్ లోడ్ వోల్టేజ్ ఇస్ యావరేజ్ లోడ్ వోల్టేజ్ V0 is equal to ది ఫార్ములా అంటే D into VS అనమాట. ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే 80 volts. C is the answer. Question number 65. Which power semiconductor device is a voltage controlled unipolar and exhibits in negligible switching storage delay? ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఓన్లీ మాస్ఫెట్ మాత్రమే. కాబట్టి ఇచ్చిన వాటిల్లో మాస్ఫెట్ ఈస్ ది ఆన్సర్. C. 66. The dV/dt protection of a thyristor is implemented using స్నబ్బర్ సర్క్యూట్ అనమాట. ప్యారలల్ గా వచ్చేసి మనం స్నబ్బర్ సర్క్యూట్స్ అనేది కనెక్ట్ చేస్తాము. ఇచ్చిన వాటిలో B is the answer. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే DI/dt ప్రొటెక్ట్ చేయాలంటే మనము ఇండక్టర్ ను ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే. ఈ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 67. ఏ 3-phase 6-step voltage source inverter operating in 180 degrees conduction mode has a DC link voltage is VDC. The RMS value of a fundamental phase voltage is. ఇక్కడ వచ్చేసి మనకు పీక్ ఆఫ్ ఫండమెంటల్ ఫేస్ వోల్టేజ్ ఈజ్ ఒక ఫేస్ యొక్క పీక్ అనుకోవాలనుకుంటే 2 VDC/pi ఇంటూ స్క్వేర్ రూట్ అనమాట ఫార్ములా. ఇక్కడ వచ్చేసి 2 వచ్చేసి రూట్ టు రూట్ రాసుకుంటే ఒక రూట్ క్యాన్సిల్ అయిపోతే 2/pi ఇంటూ VDC. సో ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 68. ఇన్ V/F కంట్రోల్ ఆఫ్ ఏ 3-phase ఇండక్షన్ మోటార్ డ్రైవ్ బిలో బేస్ స్పీడ్ కీపింగ్ V/F కాన్స్టెంట్ ఎన్ష్యూర్స్. ఇక్కడ వచ్చేసి
ఈ బిట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ వచ్చేసి రోటర్ రెసిస్టెన్స్ రిమైన్ కాన్స్టెంట్ అని ఇచ్చారు. ఆప్షన్ బి వచ్చేసి ఎయిర్ గ్యాప్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ మెయింటైన్ కాన్స్టెంట్ yielding maximum available torque అనమాట. ఇది వచ్చేసి బి, ఇది ఇస్ ద ఆన్సర్. సి వచ్చేసి స్టేటర్ కరెంట్ డ్రాప్స్ టు జీరో. సి వచ్చేసి స్టేటర్ కరెంట్ డ్రాప్స్ టు జీరో. డి వచ్చేసి స్లిప్ బికమ్స్ జీరో అట్ ఆల్ టార్క్స్. వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. అంటే మనకు పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది V/F అనమాట. ఇక్కడ వచ్చేసి V/F కాన్స్టెంట్ అన్నారు కాబట్టి మనం వచ్చేసి ఫ్లక్స్ కూడా కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలి. ఓకే. Question number 69. A single phase AC voltage controller feeding a pure resistive load or has a firing delay angle వచ్చేసి alpha is 90 degrees. If voltage source is V, the RMS output voltage is. ఇలాగా మనకు RMS output voltage ఫార్ములా ఏంటంటే ఇక్కడ V into square root of 1/pi bracket pi minus alpha ప్లస్ సైన్ 2 alpha/2 అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఆల్ఫా ఈక్వల్ టు 90 డిగ్రీ సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసి పై మైనస్ π/2 ప్లస్ సైన్ 2 ఇంటూ π/2 అనమాట. ఇక్కడ వచ్చేసి సైన్లో వచ్చేసి 2 క్యాన్సిల్ అయితే సైన్ 90 డిగ్రీస్ వచ్చి 0 అవుతుంది. 0/2 ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో చూస్తే మనకు పై మైనస్ π/2 ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేస్తే మనకు మళ్ళీ π/2 వస్తుంది అనమాట. అంటే ఫైనల్ గా వచ్చేసి మనకు ఈక్వల్ టు V ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/π మైనస్ π/2 వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే పై క్యాన్సిల్ అవుతుంది. V ఇంటూ √1/2 అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. Question number 70. Which braking method in DC drives returns mechanical energy of the rotating mass back into the electrical supply system? అలా బ్యాక్ కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ లో ఏమవుతుందంటే మిషన్ యాక్ట్ యాజ్ ఏ జనరేటర్ లాగా యాక్ట్ అవుతుంది. అప్పుడు వచ్చేసి బ్యాక్ ఈఎంఎఫ్ గ్రేటర్ దాన్ ది సప్లై వోల్టేజ్ అవుతుంది అన్నమాట. ఓకే. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. నెంబర్ 71. In a certain code language, if transco is coded as a WUDQVFR, what is the code for GENCO? ఇక్కడ వచ్చేసి ఏమైతే యూజ్ చేశారంటే ఇచ్చిన ఫస్ట్ లెటర్ కు +3 యాడ్ చేస్తే వచ్చే లెటర్ ను యూజ్ చేశారన్నమాట. ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఫైనల్ గా వచ్చేసి JHQFR వస్తుంది జెన్కోకు. సో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 72. Find the missing number in the sequence 4, 11, 30, 67, 128 అన్నమాట. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ ఇవ్వాలి. 11కు 4కి వచ్చేసి 6 ఉంది. అలాగే 30కి 11కి వచ్చేసి 19 ఉంది. కానీ డిఫరెన్సెస్ ఈక్వల్గా లేవు. స్క్వేర్స్ వస్తే 2 స్క్వేర్ 3 స్క్వేర్ అట్లా స్క్వేర్స్ కూడా పాసిబుల్ కాదు. కాబట్టి మనము క్యాలిక్యులేట్ చేస్తే మిక్స్డ్ ప్యాటర్న్ క్యాలిక్యులేట్ చేస్తే 10³ + 3 ఆ ప్యాటర్న్ లో వచ్చిన ఇచ్చిన సీక్వెన్స్ ఉంది. అలా ఫైనల్ గా వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చేసి n = మనము 1 తీసుకుంటాము, నెక్స్ట్ వచ్చి 2 తీసుకుంటాము, తర్వాత 3 తీసుకుంటాము, అలాగే 4 తీసుకుంటాము. అలాగే వచ్చేసి మనకు ఇక్కడ ఎన్నో నెంబర్ అంటే 6th నెంబర్ కాబట్టి n = 6 తీసుకుంటాం అన్నమాట. 6 తీసుకుంటే మనకు 6³ + 3 = 216 + 3 219 అవుతుంది. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. Question number 73. Pointing to a photograph, a woman says, "He is the only son of the father of my brother-in-law." Assume the woman's husband has only one brother. Who is the man in the photograph to the woman? ఆమె ఏం చెప్పిందంటే సన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ మై బ్రదర్-ఇన్-లా. బ్రదర్-ఇన్-లా అంటే వచ్చేసి ఇక్కడ బామర్ది కానీ ఎవరైనా అవుతారు. బామర్ది ఫాదర్ వచ్చేసి మామ అవుతారు. మామ కొడుకు వచ్చేసి హస్బెండ్ అవుతాడు. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 74. స్టేట్మెంట్ 1 అన్నమాట. ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ మిషన్స్. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఆల్ మిషన్స్ ఆర్ ఇండక్టర్స్. కంక్లూజన్స్ 1 ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ఇండక్టర్స్. సెకండ్ కంక్లూజన్ వచ్చేసి సమ్ ఇండక్టర్స్ ఆర్ ట్రాన్స్ఫార్మర్స్.
ఇక్కడ ఇచ్చిన వాటిల్లో డి బోత్ కంక్లూజన్ 1 and 2 ఆర్ కరెక్ట్ అన్నమాట. ఇచ్చిన వాటిలో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 75. ఇఫ్ ప్లస్ మీన్స్ డివిజన్, minus means multiplication, multiplication means addition, and division means subtraction. Evaluate 36 minus 2 plus 6/4 into 8 అనమాట. ఓకే, మనము సింబల్స్ వచ్చేసి మనం రీప్లేస్ చేయాలన్నమాట. రీప్లేస్ చేస్తే 36 into 2 divided by 6 minus 4 plus 8 వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం బోర్డ్ మాస్ రూల్స్ అప్లై చేస్తే ఫస్ట్ డివిజన్ చేస్తాము, తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాము. అట్లా చేస్తే మనకు వచ్చేసి 12 వస్తుంది. 12 minus 4 plus 8 is equal to 16. ఫైనల్ వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చి ఏ. క్వశ్చన్ నెంబర్ 76. ది డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్? వచ్చేసి విజయవాడలో ఉంటుంది. విజయవాడలో వచ్చేసి ఇబ్రహీంపట్నం నియరెస్ట్ గా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి కృష్ణా డిస్టిక్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. Question number 77. Who was the first recipient of the prestigious Bharat Ratna Award from the AP? AP నుంచి తీసుకుని వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. B is the answer. Question number 78. The Polavaram National Irrigation and Hydroelectric Project is constructed across which river? ఇక్కడ వచ్చేసి గోదావరి నది మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో. ఇచ్చినటువంటి B is the answer. Question number 79. Under the Indian Constitution, electricity is placed under which list in the 7th schedule? 7th schedule వచ్చేసి కాంకరెంట్ లిస్ట్, దాంట్లో వచ్చేసి లిస్ట్ 3 లో. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 80. వాట్ ఈస్ ద ప్రైమరీ సెమీకండక్టర్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ఏ కమర్షియల్ ఫోటోవోల్టాయిక్ సోలార్ సెల్స్? ఫోటోవోల్టాయిక్ సెల్ లో యూజ్ చేసే సెమీకండక్టర్ మెటీరియల్ అంటే సిలికాన్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 81. విచ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ ది ఆరిజినేటెడ్ ఇన్ ద విలేజ్ ఆఫ్ ఏ కుచలాపురం ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఏకైక డాన్స్ ఏంటంటే కూచిపూడి. ఇచ్చిన బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82. ద ఫండమెంటల్ ఆపరేషనల్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ పిఎస్పి ఈజ్. ఇలా ఏం చేస్తామంటే పీక్ లోడ్ అవర్స్ లో రిలీజ్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేస్తాము. అలాగే వచ్చేసి ఎనర్జీని స్టోర్ చేయడానికి, ఎలక్ట్రిక్ గ్రిడ్ ని బ్యాలెన్స్ చేయడానికి. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 83. Choose the word most nearly opposite word in meaning to a mitigase. మిటిగేజ్ అంటే ఏంటంటే లెస్ సివియారిటీ ఉన్నట్టనమాట. దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఎక్సార్బేట్. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఎక్సార్బేట్ అంటే బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 84. స్వాట్ ది గ్రామర్ ఎర్రర్. నెయిదర్ ది చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లలో ఏబిసిడి ఇచ్చారు. వాటిల్లో ఏదైనా మ్యాచ్ అవుతుందా చెక్ చేయమన్నారు అనమాట. చెక్ చేస్తే మనం వచ్చేసి నెయిదర్ నార్ అనేది ఉండాలి. నెయిదర్ వచ్చేప్పుడు ఖచ్చితంగా నార్ వస్తుంది అనమాట. నెయిదర్ ద చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ నార్ ద మెయింటెనెన్స్ స్టాఫ్. ఇది ఇస్ ది కరెక్ట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇచ్చిన సెంటెన్స్ లో ఎక్కడ కూడా ఎర్రర్ లేదు కాబట్టి నో ఎర్రర్. ఓకే, ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 85. The young engineer had to learn the operational protocols quickly because he was dash on his very first day. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో థ్రోన్ అట్ ద డీప్ ఎండ్ అన్నమాట. అంటే డీప్ ఎండ్ అంటే ఇక్కడ వచ్చేసి అతను సిన్సియర్ గా ప్రయారిటీ ఇచ్చి నేర్చుకుంటున్నాడు అని. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నెంబర్ 86. మోడర్న్ పవర్ గ్రిడ్స్ ఆర్ అండర్గోయింగ్ an unprecedented transformation driven by the integration of high penetration renewable sources అన్నమాట. Unlike traditional synchronous generators that inherently provide physical rotational inertia through the heavy spinning rotors, inverter based resources such as wind and solar are decoupled from the grid frequency. Consequently, low inertia power systems suffer from rapid rate of change of frequency అన్నమాట. Following generator tripping requiring a grid operation to implement fast frequency response and grid forming inverter technologies. According to the passage, why are modern renewable grids susceptible to the high ROCF? ఎందుకు ఇచ్చేస్తారంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో బి ఇస్ ది ఆన్సర్. Inverter based resources do not inherently provide rational physical inertia.
B is the answer. Question number 87. Based on the above passage, which technology is specified to mitigate a low inertia grid stability challenges? ఇక్కడ వచ్చేసి B is the answer. Grid forming inverters and fast frequency response అన్నమాట. Okay. Number 88. If A can complete a electrical installation project in 12 days and B can complete in the same project in 24 days, working together they will finish the work in. ఇక్కడ మనకి ఫార్ములా కావాలి. ఫార్ములా ఏంటంటే A into B divided by A plus B డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. ఇక్కడ వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 8 is the answer. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 89. An item is sold for Rs 1840 at a loss of 8%. At what price must be sold to gain a profit of 15%? అంటే జనరల్గా వచ్చేసి మనము సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, మనకు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ది 8% లాస్ కావాలి. 100 minus 8 ఈక్వల్ టు ది 92%. 92% ఇంటూ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ది 92% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అన్నమాట. మన కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ డివైడ్ బై 0.92 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 2000 వస్తుంది. మనకి 15% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఆ 2000 మీద 15% అంటే 2000 డివైడ్ బై 100% వచ్చేసి మనకు నార్మల్గా తీసుకుంటాము. ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 115% అన్నమాట. 2000 ఇంటూ 1.15 వేస్తే మనకు 2300 వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 90. The average age of a team of 10 line engineers is 32 years. If the age of the team leader is included, the new average is by 2 years అన్నమాట. The age of the team leader is జనరల్గా వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్గా వచ్చేసి 10 నెంబర్స్ లైన్ ఇంజనీర్ ఇచ్చారు, దాని వచ్చేసి యావరేజ్ ఏజ్ ఇచ్చారన్నమాట. మనకి టోటల్ సమ్ కనుక్కోవాలంటే 10 into 32 = 320 ఫస్ట్ ఇనిషియల్ సమ్ అనమాట. మళ్ళీ ఏం చెప్పారు, అతను వచ్చేసి ఒక లీడర్ యాడ్ చేసిన తర్వాత 2 years యావరేజ్ పెరిగింది అన్నారన్నమాట. అంటే యావరేజ్ పెరిగిందంటే 32 నుంచి 34 అయిందనమాట. అప్పుడు ఒక పర్సన్ యాడ్ అయ్యారు, టీమ్ లీడర్ యాడ్ అయ్యారంటే 11 నెంబర్స్ అవుతారు. అంటే 34 into 11 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 374 వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే టీమ్ లీడర్ యొక్క ఏజ్ అనమాట. దట్ ఈస్ ది 54. ఇచ్చిన వాటిల్లో C is the answer. Number 91. ఏ ట్రైన్ వచ్చేసి 240 meters లాంగ్ క్రాసెస్ ఏ ట్రాన్స్మిషన్ టవర్ పోల్ ఇన్ 12 seconds అనమాట. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ km/h. జనరల్గా స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం వేస్తాము. మనకు ఆ విధంగా ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 20 meters/second వస్తుంది. దాన్ని km/h కన్వర్ట్ చేయాలంటే మనకు ఒక ఫ్యాక్టర్ ఉంది 18/5 అని. మనం ఆ ఫ్యాక్టర్ ఇంప్లిమెంట్ చేస్తే మనకు 72 km/h వస్తుంది. ఇచ్చిన వాటిల్లో B is the answer. Question number 92. Question number 92. What principal sum invested in a compound interest compound annually will amount to a Rs 12,100 in 2 years at an interest rate of 10% per annum. మనం వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనము టోటల్ అమౌంట్ కనుక్కోవాలంటే A = P × 1 + R/100 whole power n ఫార్ములా అన్నమాట. దీంట్లో వచ్చేసి మనం ఏ వాల్యూ ఇచ్చారు, ఆర్ వాల్యూ ఇచ్చారు, ఎన్ వాల్యూ ఇచ్చారు. మనం ఫైనల్ కనుక్కోవాల్సింది P వాల్యూ కనుక్కోవాలి. ఇచ్చిన వాల్యూస్ అని సబ్మిట్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చేసి 10,000 వస్తుంది. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో A is the answer. Question number 93. 2 numbers are in the ratio 5:7 if their least common multiplication, that LCM is 350 ఇచ్చారు. వాట్ ఈస్ ది లార్జ్ నెంబర్ కనుక్కున్నారు. జనరల్గా వచ్చేసి 5:7 అనేది మనకు కో ప్రైమ్స్ అన్నమాట. కో ప్రైమ్స్ కనుక్కోవాలంటే LCM లో వచ్చేసి 2 మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 35x ఈక్వల్ టు ది LCM. 35x ఈక్వల్ టు 350 అన్నమాట. X వాల్యూ వచ్చి 10 వస్తుంది. మన లార్జ్ సైడ్ అడిగారు కాబట్టి 7 × 10 = 70 అన్నమాట. ఒక స్మాలర్ సైడ్ అడిగితే 5 × 10 = 50 అన్నమాట. కానీ ఇచ్చిన వాటిల్లో B is the answer. Question number 94. A tank has 2 inlet pipes that fill in 20 minutes and 30 minutes and an outlet pipes that empties it is in 15 minutes. If all three hours are opened simultaneously, the tank will be filled in. ఈ ఫార్ములా ఏంటంటే నెట్ రేట్ కనుక్కోవాలంటే నెట్ రేట్ ఫర్ మినిట్లో కనుక్కోవాలంటే 1/20 + 1/30 - 1/15. కాబట్టి ఎల్సిఎం కడితే ఫైనల్గా వచ్చేసి 1/60 వస్తుంది. దట్ ఈస్ 60 minutes is the answer. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఒకసారి ఓన్లీ ఇన్లెట్ ఇస్తారు, అవుట్లెట్ ఇస్తారు, అలా కూడా రెండింటి మధ్యలో ఎంతసేపు పడుతుంది ఫిల్ చేయడానికి అని కూడా అడుగుతారు. ఓకే, నెంబర్ 95. Evaluate the simplified value of
0.87 whole cube plus 0.13 whole cube divided by 0.87 square minus 0.87 into 0.13 plus 0.13 whole square అన్నమాట. ఇది జనరల్ గా వచ్చేసి మనకి ఎలా ఉందంటే a cube plus b cube is equal to the a plus b into a square minus ab plus b square ఫార్ములా ఉంది అన్నమాట. ఆ విధంగా చేస్తే మనకు ఇచ్చిన ప్రకారం ఏంటంటే ఇక్కడ లేదంటే టర్మ్ వచ్చేసి a plus b అన్నమాట. సో a is equal to 0.87, b is equal to 0.13. సో కలిగేస్తే 1 వస్తుంది. ఇచ్చిన వాటిలో b is the answer. Question number 96. In an operating system and a processor architecture, what is the fastest memory storage element located directly inside the CPU core? CPU core లో వచ్చేసి CPU registers ఉంటాయి. వాటిలో C is the answer. Question number 97. In Microsoft Excel, which keyboard shortcut is used to lock the cell references into a absolute addressing? ఇక్కడ వచ్చేసి లాక్ చేయాలంటే F4 యూజ్ చేయాలన్నమాట. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 98. In a computer networking, which protocol is responsible for resolving an IP address to a physical media access control address? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ARP అనమాట ఈజ్ ది ఆన్సర్. ARP ఏం చేస్తుందంటే అడ్రస్ వస్తుంది IPv4 కు, అలాగే వచ్చేసి ఫిజికల్ హార్డ్వేర్ మార్క్ అనమాట. ఓకే, ఇక్కడ మార్క్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్. క్వశ్చన్ నెంబర్ 99. A malicious standalone malware program that replicates itself automatically across a computer networks without needing to attach a host program is called a computer worm. So C is the answer. 100. What is the default TCP port used for a secure encrypted web browsing over HTTPS? Generally, HTTPS runs over transport layer security on TCP port. TCP port లో వచ్చేసి 443 యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి HTTP లో వచ్చేసి యూజ్ చేసే 84 అన్నమాట. సో ఇది ఇచ్చిన వాటిలో C is the answer. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరికన్నా ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇట్లాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.